ఇష్టారీతిన కథలెలుతారు, అడ్డగోలుగా స్క్రిప్టులు రాస్తారు, ఆపై అక్రమ కేసులు బరాయిస్తారు. ఆఖరికి జగన్ వరకైనా వెళ్లేలా ఉన్నారంటూ కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు వైసీపీ నేత సజ్జల. మరోవైపు సజ్జల వ్యాఖ్యలకి కౌంటర్ ఇచ్చారు హోంమంత్రి అనిత. అల్లికలు కుట్లు ఏం లేవు, తప్పు చేసిన వారు ఎవరైనా వదిలే ప్రసక్తే లేదు అంటున్నారు. నేరస్తులను శిక్షిస్తే కులం మతం అంటగట్టొద్దు అన్నారు హోంమంత్రి. అమాయకుల నుండి అధికారుల వరకు, కార్యకర్తల నుండి నేతల వరకు కూటమి ప్రభుత్వం ఎవరినీ వదలటం లేదు అన్నారు వైసీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి. అందరిపైన అక్రమ కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు. గుంటూరు జిల్లా జైల్లో మాజీ ఎంపీ నందిగం సురేష్, తురక కిషోర్ ను పరామర్శించిన సజ్జల చంద్రబాబు సర్కార్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలను అక్రమంగా అరెస్ట్ చేయడం తగదన్నారు. టార్గెట్ చేసి మరీ జైలుకు పంపిస్తున్నారని మండిపడ్డారు సజ్జల. నాయకుల మీద, సీనియర్ నాయకుల మీద ఒకసారి రుచి మరిగాక వాళ్ళకి అర్థమైంది కేసు అవసరం లేదు, ఎవిడెన్స్ అవసరం లేదు, ఒక కథ రాసుకుంటే స్క్రిప్ట్ పక్కాగా ఉంటే ఆ పాత్రలో అంబటి రాంబాబునైనా తీసుకురావచ్చు, విడుదల రజనీనైనా తీసుకురావచ్చు, నాగార్జునైనా తీసుకురావచ్చు, ఇంకోరినైనా తీసుకురావచ్చు, ఆఖరుకు జగన్మోహన్ రెడ్డి గారి వరకైనా పోవాలంటే పోవచ్చు అని చూపే ప్రయత్నం, ఆ దిశగా ఏదంటే అది కథలు అల్లుకుంటూ మొదలయ్యారు. ఈ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? వైసీపీ నేతలపై అక్రమ కేసులు బనాయించడం లేదు అంటున్నారు హోంమంత్రి అనిత. సజ్జల గారికి ఆ అర్హత లేదు. ఎందుకంటే లాస్ట్ టైం సజ్జల గారి చేతిలో, లాస్ట్ హోమ్ మినిస్టర్ చేతిలో కానీ, సీఎం చేతిలో కానీ పోలీస్ డిపార్ట్మెంట్ ఉండేది కాదు, సజ్జల గారి చేతిలో ఉండేది. ఆ రోజు పరదాలు కట్టుకొని మా టీడీపీ వాళ్ళందరినీ కూడా హౌస్ అరెస్టులు చేసుకొని ఆ రోజు గాడి తప్పిన పోలీస్ డిపార్ట్మెంట్ని ఈ సంవత్సర కాలంగా మా డీసీపీ గారు, మా సిపిలు, మా ఎస్పీలు, ఆఖరికి హోంగార్డ్ వరకు కూడా, అక్కడ స్థాయి నుంచి ఈ స్థాయి వరకు కూడా అందరూ వ్యవస్థని ఈరోజు కంట్రోల్లో తెచ్చుకొని లా అండ్ ఆర్డర్ సక్రమంగా చేసుకుంటున్నారు. జగన్ హయాంలోనే అమాయకులు బలయ్యారని అన్నారు అనిత. వైసీపీ నేతలు ఎలాంటి నేతల ఇంటికి వెళుతున్నారో ప్రజలు చూస్తున్నారని అన్నారు అనిత. నాగమ్మ అనే అమ్మాయిని చాలా బ్రూటల్గా హత్య చేస్తే మేము వెళ్తే మా మీద అట్రాసిటీ కేసులు పెట్టారే. మరి పులివెందుల నియోజకవర్గంలో నాగమ్మ ఇంటికి ఎందుకు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి వెళ్ళే? ఈరోజు రాజకీయ లబ్ధి గురించి కులాలని మతాలని రెచ్చగొట్టడానికి మాత్రమే ఈరోజు తప్పు చేసిన వాడి ఇంటికి, అదేవిధంగా గాంజాయి బ్యాచ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాడంటే అతని బ్యాక్గ్రౌండ్ ఏంటో మనం కూడా ఆలోచించుకోవాలి, ప్రజలు కూడా ఆలోచించుకోవాలి. కూటమి పాలనలో పోలీసులు స్వేచ్ఛగా డ్యూటీ చేస్తున్నారని అన్నారు హోంమంత్రి. తప్పు చేసిన వారిపైనే కేసులు పెడుతున్నారని అన్నారామె.